భూమికి బాంబు ఉందని సూర్య ఇక గగన్‌కి చెప్పటంతో గగన్ చాలా కుప్పకూలిపోతూ బాధపడుతూ ఉంటాడు. ఇక సూర్య గగన్‌పై విరుచుకుపడిపోతాడు. గగన్‌ని దారుణంగా ఘోరాతి ఘోరంగా రక్తం వచ్చేలా కొడుతూ ఉంటే గగను అలాగే దెబ్బలు తింటూ కుప్పకూలిపోతూ ఉంటాడు. ఇంకోవైపు భూమి పరుగులు పెడుతూ ఉంటే, "అమ్మ భూమి ఆగు" అంటూ కేపీ, శారద ఇద్దరు భూమిని వెంటపడుతూ ఉంటారు. భూమి బాంబు ఉన్న జాకెట్ అలాగే వేసుకొని పరుగులు పెడుతూ, "వద్దు నా దగ్గరికి రావద్దు" అంటూ పరుగులు పెట్టి పారిపోతూ ఉంటుంది. అయితే చివరికి కేపీ, శారద ఇద్దరు కలిపి భూమిని పట్టేసుకుంటారు. అయితే భూమికున్న బాంబుని తీయటానికి వీల్లేకుండా జాకెట్ తీసి పడేయడానికి కూడా వీల్లేకుండా అలా తీస్తే చాలు పేలిపోయే విధంగా సూర్య ఏదో అరేంజ్ చేసి పెట్టి ఉంటాడు. అందుకే దానిని తీయడానికి చేతకాక, అయ్యో! 1 మినిట్ 22 సెకండ్స్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఎలా? భూమిని కాపాడుకోవటం ఎలా? అని కేపీ ఆ టైమర్‌ని చూసి, ఆ బాంబుని చూసి చాలా కంగారు పడుతూ ఉంటే, అయ్యో! ఏవండీ ఎలాగండి? ఏదో ఒకటి చెయ్యండి అని శారద ఏడుస్తూ ఉంటుంది. మావయ్య అందుకే మావయ్య మీరు వెళ్ళిపోండి మావయ్య అని భూమి చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. భూమి కోసం సూర్య చేతిలో అలా గగన్ చావు దెబ్బలు తింటూ ఇక పూర్తిగా స్పృహ కోల్పోయి లేవలేని స్థితిలో కింద పడిపోయి ఉంటాడు. అప్పటికి సూర్యకి ఇంకా మనసు అస్సలు నచ్చక వెంటనే కత్తి తీసుకొని పొడవబోతూ ఉంటాడు. ఇక్కడేమో కేపీకి భూమిని ఎలా కాపాడాలో అర్థం కాక ఆ బాంబు వైపు అలాగే చూస్తూ ఉంటాడు. మరి గగన్ ఎలా బయటపడతాడు? ఇప్పుడు భూమి టైమర్‌ని కేపీ ఎలా తీసేస్తాడు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.